1, 2, 5, 12, 27, 58. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 121, సెకండ్ ఆప్షన్ 136, థర్డ్ ఆప్షన్ 135, ఫోర్త్ ఆప్షన్ 174. ఓకే, ఇక్కడ మన నెంబర్ సిరీస్ని చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఈక్వల్గా ఉండదు. ఇది పోనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అలా ఉన్నాయంటే అలాగూ లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, దానికి డబుల్ చేసుకోవాలి. 1 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనము 1 డబల్ చేసుకుంటే 2కి 0 యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే 1 2 2 ప్లస్ 0 వాల్యూ ఎంత 2. సో ఈ ఫస్ట్ నెంబర్ని డబల్ చేసుకొని 0 యాడ్ చేసుకుంటే మనకి సెకండ్ నెంబర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అలాగే సెకండ్ నెంబర్ తీసుకొని దాన్ని డబల్ చేసుకొని 2 2 4, 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది మనకి వస్తుందంటే హోల్ నెంబర్స్లో 1 వస్తుంది అనమాట. సో 2 2 4 ప్లస్ 1 ఎంత అవుతుందంటే 5. సో ఈ సెకండ్ నెంబర్ని డబల్ చేసుకొని 1 యాడ్ చేసుకుంటే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? థర్డ్ నెంబర్ తీసుకోవాలి. థర్డ్ నెంబర్ తీసుకొని దానికి డబల్ చేయాలన్నమాట. 5 2 10 ప్లస్ 0 1 అయిపోయిన తర్వాత ఏం యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. సో 5 2 10 ప్లస్ 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఫోర్త్ నెంబర్ ఈస్ కమింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ నెంబర్ తీసుకొని 12ని 2 టైమ్స్ చేసుకోవాలి. ప్లస్ 0 1 2 నెక్స్ట్ టైం యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. 12 2 24 ప్లస్ 3 ఎంత అవుతుంది? 27. ఇది ఫిఫ్త్ నెంబర్. నెక్స్ట్ దీనికి డబల్ చేసుకోవాలి. 27 2 ప్లస్ వేసుకొని 0 1 2 3 4 యాడ్ చేసుకోవాలి. సో 27 2 54 ప్లస్ 4 58. సో ఇట్స్ కేమ్ 58 వచ్చేసింది. నెక్స్ట్ 58కి డబల్ చేసుకొని నెక్స్ట్ దీని తర్వాత ఏ నెంబర్ యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. సో 58 2 ఎంత అవుతుంది మనకి? 116 అవుతుంది. 116కి ప్లస్ 5 యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 121 అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ ఈస్ 1. అలా 90, 78, డాష్ 36, 6. ఇది ఆప్షన్ 160, ఆప్షన్ 2 54, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 48. ఒకసారి చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. 96కి 90కి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 6 డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 90కి 78కి డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ 78కి ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్కి డిఫరెన్స్ మనకు తెలియదు, గెస్ చేయలేమన్నమాట. దీనికి డిఫరెన్స్ కూడా గెస్ చేయలేము. ఇక్కడికి వద్దాం. 30కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది? 30 ఉంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ని 6 ఉంది, 12 ఉంది, 30 ఉంది. ఇవన్నీ కూడా 6 మల్టిపుల్స్ లాగా అనిపిస్తున్నాయి. 12 36 అనేది. సో 6 1 6, 6 2 12, 6 3 ఇక్కడ డిఫరెన్స్ రావాలి కదా. 6 3 18 ఇక్కడ రావాలి. 6 4 24 ఇక్కడ డిఫరెన్స్ రావాలి. 6 5 30 ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ నెంబర్ వచ్చేసి 78 కంటే కూడా ఎంత గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుంది అంటే 18 నెంబర్ గ్రేటెస్ట్ ఉంటుంది. లేదా 36 ఇక్కడ ఏదైతే 36 ఉందో దానికంటే కూడా ఇలా తక్కువ వస్తుంది అనమాట. మనం చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. సో 78ని ఏం చేయాలంటే మనము ఇక్కడ 78లోంచి మనం ఏం చేయాలంటే 18ని సపరేషన్ చేసుకోవాలి. ఇది సిరీస్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్లో ఉంది మనకి. అంటే అడిషన్ చేసుకోకూడదు. ఇక్కడ 6ని సపరేషన్ చేసినారు, 12ని సపరేషన్ చేసినారు, లెస్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి 78లోంచి ఎంత నెంబర్ని సపరేషన్ చేసుకోవాలి? మనం 18ని సపరేషన్ చేసుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ వస్తుంది. లేదు అంటే 36ని 24తో అడిషన్ చేసుకుంటే దీనికి ఇది ప్రిసైడింగ్ నెంబర్. ఓకేనా? ప్రిసైడింగ్ నెంబర్ వచ్చేసి ఎలా ఉంది? గ్రేటెస్ట్ నెంబర్గా ఉంది. కాబట్టి ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. సో 78లోంచి ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. 18ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే 8లోంచి 8 పోతే 0, 7లోంచి 1 పోతే 6. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఎంత అంటే 60 అన్నమాట. నెక్స్ట్
11th క్వశ్చన్ ఒకసారి చూడండి. 1 1 8 4 27, 9 డాష్ 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 ఆర్ 1 డాష్ ఏదైనా ఉంటుంది. ఆప్షన్స్ ఏమి ఇచ్చానంటే ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ వచ్చేసి 64, థర్డ్ వన్ వచ్చేసి 9, ఫోర్త్ వచ్చేసి 16. ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి. ఇది 1 1 అనేది మనకి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ చూస్తే ఒకసారి 8 అనేది ఒక క్యూబిక్ నెంబర్ అనమాట. అది ఎలా అంటే 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 4 అనేది ఒక స్క్వేర్ నెంబర్, దాన్ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 27ని చూస్తే ఇది నెట్ రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 9 ఎలా రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇది 2 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 3 స్క్వేర్ అంటే ఈ ఫస్ట్ నెంబర్ ఏమవచ్చు 1 క్యూబ్ కావచ్చు, సెకండ్ నెంబర్ 1 స్క్వేర్ కావచ్చు. ఇప్పుడు మనకి ఆర్డర్ సెట్ అయిపోయింది. ఎలా అంటే ఫస్ట్ క్యూబ్ 1 క్యూబ్ 1 స్క్వేర్, 2 క్యూబ్ 2 స్క్వేర్, 3 క్యూబ్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఏం కావాలి 4 క్యూబ్ రావాలి. 4 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి 4 4 16, 16 4 64. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 64 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 21. 6, 3, 12, 6, 24. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఏముందో. ఇది 6కి 3కి సపరేషన్ చేసుకున్నారు. 3 చేస్తున్నారు, ఇక్కడ చేస్తారు +9 చేస్తున్నారు, ఇక్కడ -6 చేస్తున్నారు, ఇక్కడ ప్లస్ వచ్చేసి 18 చేస్తున్నారు. ఇది బాగాలేదు, ఆర్డర్ కరెక్ట్గా లేదన్నమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ నంబర్ సిరీస్ని 2 నంబర్ సిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 6, సెకండ్ నెంబర్ ఆల్టర్నేట్ నెంబర్ తీసుకోవాలి, సెకండ్ నెంబర్ వదిలేసి థర్డ్ నెంబర్ అనమాట. అంటే 6 ఒకటి, 12 ఒకటి, తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి 24 ఒకటి. ఓకే, సో 6 2s are 12, 12 2s are 24 సరిపోయింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఉంటుందండి 3, 6, ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి నెంబర్. సో 3 2s are 6, 6 2s are ఏమవుతుంది మనకి 12 అవుతుంది అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చాను చెప్పలేదు కదా, మర్చిపోయాను. ఇక్కడ ఒకసారి ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి 12, సెకండ్ ఆప్షన్ 18, థర్డ్ ఆప్షన్ 30, ఫోర్త్ ఆప్షన్ 48. మనకి ఆన్సర్ వచ్చేసి 12 అనమాట. ఎలా అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్ ఈ సిరీస్ తీసుకోవాలి, కాంబినేషన్ ఆఫ్ 2 సిరీస్ అనమాట. 6 ఆల్టర్నేటివ్, 12 తర్వాత 24, 6 1 6, 6 2 అంటే 6కి డబల్ 12, 12కి డబల్ 24 అంటే 6 2s are 12, 12 2s are 24. ఇక్కడ 3 2s are 6, 6 2s are ఏం రావాలి 12 రావాలి. కాబట్టి మనకి ఆప్షన్ వచ్చేసి 12 అనమాట. నెక్స్ట్ 13 చూసుకుంటే 64, 32, 16, 8 డాష్ డాష్. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 4. ఒకసారి చూద్దాం దీనికి. ఇక్కడ చూడండి 64కి 32కి రిలేషన్ ఏముంది 64/2 32 అవుతుంది, 32/2 16 అవుతుంది, 16/2 8 అవుతుంది, 8/2 ఏమవుతుందంటే మనకి 4 అవుతుంది అనమాట. సో మన ఆన్సర్ ఇస్ 4. 87, 90, 84, 88, 81 డాష్. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 85, 93, సెకండ్ ఆప్షన్ 86, 98, థర్డ్ ఆప్షన్ 80, 86, 78, ఫోర్త్ ఆప్షన్ 86, 86. ఒకసారి చూద్దాం. ఈ నెంబర్స్ చూస్తే 87 90 +3 అయింది, 90 84 -6 అయింది, 84 88 +4 అయింది, 88 81 -7. ఇక్కడ ఈ ఏదైతే వాళ్ళు చేస్తారో ఈ ఆపరేషన్స్ 2 అడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి ఒకే సీక్వెన్స్లో లేవన్నమాట. ఒకే నెంబర్ని వాళ్ళు అడిషన్ చేయడం కానీ డిఫరెన్స్లో సబ్ట్రాక్షన్ చేయడం కానీ జరగలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 సిరీస్గా దీన్ని డివైడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి 87 84, 87 84 తర్వాత 81 ఇది తీసుకున్నాం.
ఇక్కడ చూడండి 87కి 84కి డిఫరెన్స్ ఎంత 3 అంటే ఇక్కడ 87 నుంచి 84 పోతే 3 వచ్చింది 84కి 81 డిఫరెన్స్ ఎంత 3 ఓకే నెక్స్ట్ ఇక్కడ 1 2 3 నెక్స్ట్ ఇది రాదనమాట నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం 90కి తర్వాత ఏముంది ఇక్కడ మనకి 88కి ఒకసారి చూద్దాం 90 88 నెక్స్ట్ ఏం రావాలి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ రావాలి అదేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి 90కి 88 డిఫరెన్స్ ఎంత 2 సో 88కి నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయబడే నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉండాలి 2 సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 86 వస్తుంది అనమాట సో ఇది 86 వచ్చేసింది దీని తర్వాత ఇది రావాలి కదా ఇక్కడ చూడండి ఇక్కడ 81కి నెక్స్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి 3 ఉండాలన్నమాట అంటే 3 లెస్ అవ్వాలా 3 యాడ్ అవ్వాలా అంటే లెస్ అవ్వాలి ఎందుకంటే ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో 81 - 3 అంటే మనకి ఏమొస్తుంది 78 వస్తుంది సో ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటిది అంటే 86 నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిది అంటే 78 కాబట్టి మన ఆప్షన్ ఈస్ 3 15th క్వశ్చన్ 15th లో వచ్చేసి 3, 6, 5 3, 6, 5, 20, 7, 42, 9 ఆప్షన్ 1 వచ్చేసి దీనికి 60 ఆప్షన్ 2 వచ్చేసి 54 ఆప్షన్ 3 వచ్చేసి 72 ఆప్షన్ 4 66 ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ 3, 6 ఇవి రెండు ఒకే ఏంటివి ఫ్యాక్టర్స్ అనమాట 3కి 6 3, 6 అనేవి దేనికి ఫ్యాక్టర్స్ 6కి ఫ్యాక్టర్ అనమాట 3కి మల్టిపుల్స్ అనమాట 3, 6 అనేవి 5 3కి మల్టిపుల్ కాదు 6కి మల్టిపుల్ కాదు తర్వాత 23కి మల్టిపుల్ కాదు ఇక్కడ ఈ పేరు చూసుకుంటే 520 అనేవి 5కి మల్టిపుల్స్ 742 అనేది 7కి మల్టిపుల్స్ ఇంకా నెక్స్ట్ మనకి ఏం రావాలి 90 మరి ఈ మల్టిపుల్స్ ఎలా రావాలి ఏ ఆర్డర్లో రావాలి ఒకసారి చెక్ చేసుకుంటే 3కి 6కి చూసుకుంటే 3 1s are 3 3 2s are 6 వచ్చింది సో 1 2 వచ్చింది ఇక్కడ వస్తే 5కి 20కి చూసుకుంటే 5 1s are 5 5 4s are 2 ఉన్న ప్లేస్లో ఏమొచ్చింది ఇక్కడ మనకి 4 మల్టిపుల్స్ 4 2 స్టెప్స్ మనకి జంప్ అయింది అనమాట ఇక్కడ నెక్స్ట్ 7కి 42 చూసుకుంటే 7 1s are 7 7 6s are 42 సో 2కి 4కి 2 స్టెప్స్ జంప్ అయినాయి 4కి 6కి 2 స్టెప్స్ జంప్ అయ్యాయి నెక్స్ట్ మనకి 9కి ఎన్ని స్టెప్స్ జంప్ కావాలి ఈ 6కి ఒక 2 స్టెప్స్ జంప్ కావాలి అంటే ఏం రావాలి 8 రావాలి సో 9 8s are ఎంత రావాలి 72 రావాలి కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 72 2, 3, 5, 6, 7, 9, 10, 11, 13 dash. Option 1 12, option 2 15, option 3 14, option 4 16. ఒకసారి చూద్దాం ఓకేనా 2కి 3కి 1 డిఫరెన్స్ 3కి 5కి 2 డిఫరెన్స్ 5కి 6కి 1 డిఫరెన్స్ 6కి 7కి 1 2 ఇలా జిగ్జాగ్గా ఉంది డిఫరెన్స్ కాబట్టి మనం దీంతో ఫైండ్ అవుట్ చేయలేము అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒకసారి 2 more than 2 కాంబినేషన్ ఆఫ్ సిరీస్ ఉన్నాయన్నమాట అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ 2 ఉంది కదా 2కి 6 తీసుకుందాం 2కి 6కి ఎంత డిఫరెన్స్ 2 6 ఇక్కడ 2 స్టెప్స్ మనం జంప్ అయినాం అనమాట 6 నుంచి కూడా మనకి థర్డ్ నెంబర్ వెళ్ళిపోతాం 6 నుంచి థర్డ్ నెంబర్ 10 అవుతుంది ఈ 10 నుంచి థర్డ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అది ఏదో ఇక్కడ మనం చెప్పాలి ఒకసారి చూడండి 2కి 6కి 4 సరిపోయింది 6కి 10కి ఎంత సరిపోయింది 4 సరిపోయింది సో 10కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి ఎంత రావాలి 4 రావాలి అంటే ఇక్కడ 10కి ఏం చేయాలి 4 యాడ్ చేయాలి ఎందుకంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి అప్పుడు మనకు వచ్చే నెంబర్ ఏమవుతుందంటే 14 ఇక్కడ చూడండి నెక్స్ట్ చూడండి 3 ఉంది 3 దీని తర్వాత 3 ఉంది తర్వాత 7 ఉంది తర్వాత ఏముంది మనకి 11 ఉంది అనమాట ఇవన్నీ చూడండి 3కి 7కి 4 డిఫరెన్స్ 7కి 11కి కూడా మనకి ఏముంది 4 డిఫరెన్స్ ఉంది సో సరిపోయింది అలాగే 5కి 9కి 5 9 తర్వాత ఇక్కడ 9 నుంచి మనకి ఏమొస్తుంది 13 వస్తుంది 5 9 13 వస్తుంది అనమాట సో 5కి 9కి 4 డిఫరెన్స్ ఉంది 9కి 13 కూడా 4 డిఫరెన్స్ ఉంది సో అన్ని నెంబర్స్ కూడా ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ 3 సిరీస్ ఇచ్చినారు కాబట్టి ప్రతి సిరీస్లో కూడా కామన్ డిఫరెన్స్ అంటే కామన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఏది ఉందంటే మనకు 4 ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి చేస్తే అప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఏమొస్తుంది అంటే 14 వస్తుంది ఏమొస్తుంది 14 సో దట్ ఈస్ ఆన్సర్ నెక్స్ట్ 17th క్వశ్చన్ 0, 1, 8, 27, 64 డాష్ ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ 1 125
ఆప్షన్ నెంబర్ 2 122, ఆప్షన్ నెంబర్ 3 81, ఆప్షన్ నెంబర్ 4 100. ఒకసారి చూడండి, వీటిని చూస్తే మనం చెప్పచ్చు 1 8 27 64 అంటే అని ఇవి పర్ఫెక్ట్ క్యూబ్స్ అని చెప్పేసచ్చు. ఇది 0 మరి ఎందుకు ఇచ్చిన అంటే 0 క్యూబ్ ఏమవుతుంది 0 అవుతుంది, 1 క్యూబ్ ఏమవుతుంది 1, 2 క్యూబ్ వచ్చేసి మనకి 8 అవుతుంది, 3 క్యూబ్ వచ్చేసి ఏమవుతుంది అంటే 27. సో 4 క్యూబ్ ఏమవుతుంది మనకి 64 అవుతుంది. నెక్స్ట్ 5 క్యూబ్ ఏమొస్తుంది 125. ఇక్కడే కానీ ఇక్కడ ఆర్డర్ ఎక్కడ మిస్ అవ్వలేదు, హోల్ నెంబర్ స్టార్ట్ చేశారు 0 నుంచి 0కు క్యూబ్, 1కు క్యూబ్, 2కు క్యూబ్, 3కు క్యూబ్, 4కు క్యూబ్ ఇచ్చినారు. నెక్స్ట్ ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది అంటే 5 క్యూబ్ నెంబర్ వచ్చేస్తుంది, అదే 125 నెంబర్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th వన్ 240 డాష్ 120 40 10 2. ఆప్షన్ నెంబర్ 1 240 2 480 3 220 4 120. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి సెకండ్ నెంబరే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే రిలేషన్ అక్కడ ఫామ్ అవ్వలేదు. ఒకసారి రైట్ టు లెఫ్ట్ చూసుకుందాం. ఒకసారి రైట్ టు లెఫ్ట్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి 10 ఉంది, 10 నుంచి మనకి 2 ఉంది, 2కి 10 ఎలా వస్తుంది అంటే చెప్పండి ఒకసారి. 2కి 10 రావాలంటే 2 5 టైమ్స్ రాసుకోవాలి. 10 వచ్చేసి ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి, 10 నుంచి 40 రావాలంటే ఎన్ని టైమ్స్ రాసుకోవాలి 4 టైమ్స్ రావాలి. 40 నుంచి 120 రావాలంటే మనకి ఏం చేయాలి 3 టైమ్స్ రాసుకోవాలి. 40 నుంచి 120 అంటే ఏం చేయాలి 3 టైమ్స్. ఈ 120 నుంచి నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే 2 టైమ్స్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి 5 టైమ్స్, నెక్స్ట్ 4 టైమ్స్, నెక్స్ట్ 3 టైమ్స్, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఈ 120 నుంచి అంటే 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 122 ఎంత అవుతుంది 240 అవుతుంది. సో ఇక్కడ నుంచి 240 నుంచి ఎన్ని టైమ్స్ రావాలి ఇంకా ఇదంతా ఈ మల్టిప్లికేషన్స్ ఏదైతే మల్టిపుల్స్ ఉన్నాయో అంటే 5 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ అని ఈ మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాయి. ఎలా రైట్ టు లెఫ్ట్ డిసెండింగ్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ 240 ఇంటూ 1 ఏమవుతుందంటే 240 అంటే ఫస్ట్ ఈ నెంబర్కి మనము 1తో మల్టిప్లికేషన్ చేస్తే 240 వస్తుంది. 1తో డివిజన్ చేస్తే 2తో డివిజన్ చేస్తే 120 వస్తుంది. 120 3తో డివిజన్ చేస్తే 40 వస్తుంది. 40ని 4తో డివిజన్ చేస్తే 10 వస్తుంది. 10ని 5తో డివిజన్ చేస్తే 2 వస్తుంది. సో లెఫ్ట్ టు రైట్ వెళ్తే మనం ఏం చేయాలి ఇక్కడ చేసే ఆపరేషన్ డివిజన్. అది ఎలా ఫస్ట్ నెంబర్ని 1తో, నెక్స్ట్ నెంబర్ని 2తో, నెక్స్ట్ నెంబర్ని 3తో, నెక్స్ట్ నెంబర్ని 4తో, 5తో ఇలా చేయాలి. అలా కాకుండా మనం రైట్ టు లెఫ్ట్ వెళ్ళాం కాబట్టి ఎందుకంటే 4th వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ రిలేషన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2ని మనం 5తో మల్టిప్లికేషన్, నెక్స్ట్ 4తో మల్టిప్లికేషన్, నెక్స్ట్ 3తో మల్టిప్లికేషన్, నెక్స్ట్ 2తో ఇలా మల్టిప్లికేషన్ రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వెళ్తాము. అదే ఫామ్లో మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 240 అనమాట. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19 30, 24, 19, 15, 12. So option number 1 is 6, option number 2 is 8, option number 3 is 10, option number 4 is 11. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. 30కి 24 డిఫరెన్స్ ఎంత ఉంది 6, 24కి 19కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ చూసుకొని ఒకసారి 5 ఉంది. 19కి 15కి ఎంత ఉంది 4 ఉంది. 15కి 12కి ఎంత ఉంది 3 ఉంది. నెక్స్ట్ 12కి ఇంకొక వచ్చే నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి 2 ఉండాలి. అంటే 12లో నుంచి మనం ఎంత సపరేషన్ చేయాలి 2 సపరేషన్. ఎందుకంటే ఇది డిసెండింగ్ ఆర్డర్ కదా 30 24 ఈజ్ లెస్ దాన్ 30 కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో మనకి సిరీస్ వెళ్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 12 తర్వాత వచ్చే నంబర్ ఏదైతే ఉండాలి అంటే 10. సో ఇది టెస్ట్ పేపర్ నెంబర్ 1 రిపీటెడ్.